అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం. ఒక్కసారి విష్ణుమూర్తి చేతి నుండి బయలుదేరితే శత్రువుల తలలు తెగ్గోసి తన పని పూర్తి చేసుకొని తిరిగి విష్ణుమూర్తి వేలికి చేరటం సుదర్శన చక్రం ప్రత్యేకత. సృష్టిలోని ఎలాంటి శక్తి కూడా ఈ చక్రాన్ని అడ్డుకోలేదు. కానీ ఈ అపారమైన శక్తి కలిగిన సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి ఎవరిచ్చారు? అసలు ఇది విష్ణువు సొంత ఆయుధం కదా. శివపురాణం ప్రకారం విష్ణుమూర్తి ఏ అత్యంత కఠినమైన తపస్సు చేసి పరమశివుడి నుండి ఈ చక్రాన్ని పొందాడో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజు ఈ వీడియోలో ఆ దివ్య రహస్యాన్ని వివరంగా తెలుసుకుందాం. రాక్షసుల విజృంభణ, విష్ణుమూర్తి తపస్సు. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో రాక్షసుల అరాచకాలు విపరీతంగా పెరిగిపోతాయి. దేవతలను స్వర్గం నుండి తరిమేసి మునులను, మానవులను తీవ్రంగా హింసించడం మొదలు పెడతారు. దానవుల ఆగడాలు అరికట్టడం దేవతల వల్ల కూడా అవ్వలేదు. సృష్టి పరిపాలకుడైన శ్రీ మహావిష్ణువు కూడా రాక్షసులను అంతం చేయటానికి తన వద్ద ఉన్న ఆయుధాలు సరిపోవని గ్రహిస్తాడు. ఎలాగైనా దానవ సంహారం చేసి సృష్టిలో ధర్మాన్ని కాపాడాలంటే అత్యంత శక్తివంతమైన ఒక కొత్త దివ్య ఆయుధం కావాలని విష్ణుమూర్తి భావిస్తాడు. దానికోసం త్రినేత్రుడైన పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకొని కాశీ క్షేత్రానికి చేరుకొని తీవ్రమైన తపస్సు ప్రారంభిస్తాడు. 1000 కమలాల పూజ, విష్ణుమూర్తి నయన సమర్పణ. శ్రీ మహావిష్ణువు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి రోజు 1000 సహస్రనామాలతో 1000 తామర పూలతో పూజ చేయటం ప్రారంభిస్తాడు. విష్ణువు భక్తిని, నిష్టను పరీక్షించాలనుకున్న పరమశివుడు ఒకరోజు విష్ణుమూర్తి పూజ చేస్తున్న సమయంలో 1000 తామర పూలలో నుండి ఒక పువ్వును మాయం చేస్తాడు. పూజ ముగిసే సమయానికి విష్ణుమూర్తి పూలను లెక్కిస్తే 999 పూలు మాత్రమే ఉంటాయి. ఒక్క పువ్వు తగ్గితే పూజ సంపూర్ణం కాదు. పూజ మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు. మరో పువ్వు తెచ్చే సమయం కూడా లేదు. ఆ క్షణంలో శ్రీ మహావిష్ణువు ఏమాత్రం సంకోచించకుండా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. సాధారణంగా విష్ణుమూర్తి కళ్ళను కమల నయనాలు అంటారు. తన పూజ నెరవేరటం కోసం విష్ణుమూర్తి తన సొంత కంటినే కమలంగా భావించి బాణంతో తన కంటిని తీసి శివునికి అర్పించటానికి సిద్ధమవుతాడు. విష్ణుమూర్తి యొక్క అపారమైన భక్తికి, త్యాగానికి పరమశివుడు తీవ్రంగా చలించిపోతాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై విష్ణుమూర్తి చేతిని పట్టుకొని వారిస్తాడు. విష్ణుమూర్తికి ఆయన కంటిని తిరిగి ప్రసాదిస్తాడు. అనంతరం శివుడు, హరి, నీ భక్తికి, లోక కళ్యాణ భావనకు నేను అత్యంత సంతోషించాను. రాక్షస సంహారానికి, సృష్టి రక్షణకు నీకు తిరుగులేని ఆయుధం ప్రసాదిస్తున్నాను అని చెబుతూ తన తేజస్సుతో తయారు చేసిన సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి బహుకరిస్తాడు. సు అంటే శుభకరమైన, దర్శనం అంటే చూసేది. అంటే మంచివారికి శుభాన్ని, చెడ్డవారికి నాశనాన్ని అందించేదే ఈ సుదర్శన చక్రం. ఆ తర్వాత విష్ణుమూర్తి ఆ చక్రంతోనే దానవులను అంతం చేసి ముల్లోకాలను కాపాడుతాడు. చూశారు కదా, పరమశివుడి అనుగ్రహంతో విష్ణుమూర్తి అపార త్యాగంతో సిద్ధించినదే ఆ దివ్య సుదర్శన చక్రం. భగవంతుడికి మనమిచ్చే నిజమైన భక్తి ముందు ఎలాంటి రాక్షస శక్తులైనా తలవంచాల్సిందే అని ఈ కథ మనకు చెప్తోంది. ఈ ఆధ్యాత్మిక రహస్య కథ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ లేదా హరహర మహాదేవ అని టైప్ చేయండి. ఇలాంటి మరెన్నో నిజమైన పురాణ గాథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.